హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు మనం బచ్చాల ఆకు బజ్జీలు మరియు ఎగ్ బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: ఎగ్, బచ్చాల ఆకు, సోడా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీరా పౌడర్, శనగపిండి. ఇవి మనకి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం శనగపిండి తీసుకొని అందులో జీరా పౌడర్, ఉప్పు, కొద్దిగా సోడా, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో కొద్దిగా వాటర్ కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక అందులో వామ వేసుకోవాలి. తర్వాత దాన్ని కలుపుకోవాలి. ముందుగానే కడాయిలో ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. తర్వాత ఎగ్స్ని హాఫ్ పీసెస్ కట్ చేసుకొని బజ్జీల్లా వేసుకోవాలి. వేడిగా ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు బచ్చాల ఆకు బజ్జీలు వేసుకుందాం. ఇప్పుడు బజ్జీలు వేగే వరకు మనము మసాలా పౌడర్ తయారు చేసుకుందాం. ముందుగా దానికోసం కారం, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది లాస్ట్లో బజ్జీల పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో ఆ పౌడర్ చల్లుకున్నాక మనం దానిపైన నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.